అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. త్రీడీ మూవీస్ అయినప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి, ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు పెద్ద స్క్రీన్లు చాలామంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అదేవిధంగా సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్, ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా, రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు, అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు. మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. ఇక్కడ టెక్నాలజీ, అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్, మీకు ఏం కావాలన్నా మా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే ఇండస్ట్రీ అనేది ప్రమోట్ అవుతుంది. ఈరోజు కృష్ణానగర్ని మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ ఆ కృష్ణానగరే గొప్ప గొప్ప సినిమాలు ఇవ్వడానికి ఒక గొప్ప వేదికకు, ఒక బాహుబలి వచ్చిందన్న, ఒక పుష్ప వచ్చిందన్న, ఇట్లాంటి గొప్ప సినిమాలకు పనిచేసిన సాంకేతిక నైపుణ్యం ఉన్న కళాకారులు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.